ఒక్క నిమిషానికే అటు పైలట్ ఏటీసీకి ఫోన్ చేసి డేంజర్ డేంజర్ అన్న ఒక 2 పదాలని ఉపయోగించారు. తర్వాత 4 నిమిషాలకి ఇది కూలిపోయింది. అయితే అక్కడ ఉన్న కాక్పిట్లో ఉన్న బ్లాక్ బాక్సులు ఇదంతా మొత్తం రికార్డ్ అయ్యి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా పైలట్ ఆ చివరి 4 నిమిషాల్లో ఏం మాట్లాడారు, ఏటీసీతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది అన్నది తేలిన తర్వాతే ఒక నిర్ధారణకి రాగలం అన్నది నిపుణులు చెప్తున్న మాటగా మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి అర్థమవుతోంది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకు ప్రమాదానికి కారణం అనేది రేపో ఎల్లుండో తేలుతుంది, అది దాగదు. కానీ ఇక్కడ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఒక్క విషయం అయితే అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి ఫ్లైట్ మెయింటెనెన్స్ విషయంలో లోపమైనా ఉండాలి, లేదంటే ఫ్లైట్ను ఫ్లై చేయడానికి ముందు జరిగే ప్రక్రియ ఆ ఇంజనీర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాతావరణ శాఖ ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఒక ఫ్లైట్ అనేది ఎగరటం అనేది జరిగే ప్రక్రియ.